మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్లో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త చెదారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సెగ్రిగేషన్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ వివరిస్తూ గత 80 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త చెదారం మొత్తాన్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సెగ్రిగేషన్ చేసి వాటిని మొత్తాన్ని అక్టోబర్ 2వ తేదీ లోపల పూర్తిగా శుద్ధి చేసి అక్టోబర్ 2వ తేదీన డంపింగ్ యార్డును స్వచ్ఛంగా నిర్వహించడానికి తగిన చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో, అంటే పూర్వకాలం నుంచి పేరుకుపోయినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది సుమారు 1,40,000 టన్నుల దాకా ఉంది. ఈ మొత్తం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా క్లీనప్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎంటర్ చేసినటువంటి ఏజెన్సీ క్లీనింగ్ వర్క్ని స్టార్ట్ చేసింది. మొత్తం కూడా బై అక్టోబర్ 2 కల్లా డంపింగ్ యార్డు ఫ్రీ ఆఫ్ లెగసీ వేస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వర్క్ కూడా కమెన్స్ అయింది. రెగ్యులర్గా కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం లెనిన్ నగర్లో కల్పించడానికి మేము ప్రయత్నాలు ప్రారంభించాము. అందరికీ నమస్కారము. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఓవన్పల్లిలోని కంపోస్ట్ యార్డ్ నందు గత దాదాపు ఒక 80 సంవత్సరాల నుంచి నిండినటువంటి చెత్తని అంతా కూడా ఈరోజు ఆ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో అదేవిధంగా మనకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఆ లెగసీ వేస్ట్ అంతా కూడా ఈరోజు క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాంతో మనం ఏంటంటే ఈ 80 సంవత్సరాలుగా ఏదైతే చెత్త అనేది అక్కడ ఆ ఓవన్పల్లిలో అక్యుములేట్ అయిందో ఆ చెత్త అంతా కూడా ఈరోజు ఆ ప్రాసెసింగ్ చేసి సెగ్రిగేట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ వల్ల వచ్చేటటువంటి వాటిని కూడా మనం అక్కడ నుంచి తొలగించడం జరుగుతుంది. తద్వారా ఆ ఓబనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాని నుంచి ఒక మంచి సౌకర్యవంతంగా ఉండేటట్టు విధంగా ఈరోజు ఆ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటూ వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇది తొందరలో అక్టోబర్ 2వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకొని దీన్ని క్లియర్ ఆఫ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా మనం అక్టోబర్ 2వ తారీఖు అంతా కూడా దీన్ని క్లియర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.